Okay, Sairam students. Now new chapter, playing with shapes. Playing with shapes. That is in page number 65. చూడండి, సుజాత, వాణి అండ్ గౌతమ్ వర్ ప్లేయింగ్ లూడో. ఆల్మోస్ట్ లూడో గురించి మీకు తెలిసి ఉంటుంది. ఓకే, గ్రాండ్ మదర్ లూడో అంటే మనకి బారకట్ట అంటారు చూడండి, అష్టాచమ్మ కానీ బారకట్ట కానీ మనం అట్లా అంటుంటాం ఆ గింజలతో. అయితే ఒక 6 పిక్చర్లు తీసుకొని మనం వేస్తూ ఉంటాం. కాకపోతే ఆ 6 వాటి బదులు ఇక్కడ డైస్ యూజ్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు. డైస్ మీద మీకు తెలుసుంటే ఒకవైపు 1 ఉంటుంది, ఇంకోవైపు 2, తర్వాత ఇంకోవైపు 3, అట్లా మొత్తం 6 ఉంటాయి అన్నమాట. 6 షేప్స్ 6 నెంబర్స్ ఉంటాయి. దాని ద్వారా డైస్ ద్వారా కూడా ఇది ఆడతారు. గ్రాండ్ మదర్ అంటుంది, వై ఆర్ యూ ఆల్ వేస్టింగ్ టైమ్, యూ షుడ్ బీ స్టడీయింగ్. ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తారు, మీరు చదువుకోవచ్చు కదా అని అంటుంది. వాణి చెప్తుంది, వీఆర్ లెర్నింగ్ మ్యాథ్స్ వైల్ ప్లేయింగ్ విత్ ద డైస్. మేము డైస్తో ఆడుకుంటూ కూడా మ్యాథ్స్ నేర్చుకుంటున్నాము అని చెప్పింది. ఎందుకు ఆడుకుంటున్నారంటే, ద నెక్స్ట్ డే ద టీచర్ గేవ్ దిస్ ప్రాబ్లం టు వాణి ఇన్ క్లాస్. ఒక ప్రాబ్లం ఇచ్చిందండి. ఏ ప్రాబ్లము? మ్యాథ్స్ దిస్ కట్ ఆఫ్ ద డైస్ విత్ ద యాక్చువల్ డైస్ అండ్ ట్రై యువర్ సెల్ఫ్. ఒకవేళ డైస్ ఇప్పుడు ఇచ్చారు, అక్కడ ఉంది డైస్. ఆ డైస్ని చూడండి, ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీరు పిక్చర్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. పిక్చర్స్ అబ్జర్వ్ చేసి మీరంతా కూడా ఇమాజిన్ చేసుకోవాలి. ఇది డైస్. డైస్ని మొత్తం ఇట్లా ఊడింది అనుకోండి అని అంటుంది. చూడండి, ఒకవైపు 1, ఇట్లా 2, ఇట్లా ఉంటాయి డైస్. చుట్టూరు నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్ అంటే చుక్కలే, ఇది 1 అని అర్థం. 2 డాట్స్ ఉంటే 2 అని, నెక్స్ట్ ఇక్కడ 5 డాట్స్ ఉన్నాయి కానీ 5 అని, అట్లా మొత్తము 6 వరకు ఉంటాయి. 1 2 3 4 5 6 వరకు ఉంటాయి. అయితే 6 షేప్స్ ఇక్కడ ఇది ఇచ్చారు. డైస్ని ఇట్లా పార్ట్స్గా డివైడ్ చేశారు అనుకోండి. చూడండి, 1 2 3 4 5 6 ఇట్లా ఉన్నాయి. 6 నెంబర్స్ ఉన్నాయి. డైస్ ఇట్లా పార్ట్స్గా కట్అప్ చేశారనుకోండి. ఆ మేడం ఇది చెప్పిందనమాట, ట్రై యువర్ సెల్ఫ్. ఆ కట్ అయిపోయినటువంటి ఈ డైస్ని మీరు యాక్చువల్ డైస్గా ఎట్లా మళ్ళీ కరెక్ట్గా చేస్తారు, షేప్ని మీరే ఊహించుకోండి అని అంటుంది. అంటే ఏంటిది, ఇప్పుడు దీన్ని అంతా ఇట్లా ఫోల్డ్ చేసేసేయాలి, మళ్ళీ ఒక బాక్స్ లాగా వీటిలాగా. మీరు అనుకోవచ్చు ఒకటి పక్కనే 4 ఉండేటట్టు, కానీ మీరు మీ కన్వీనియంట్ని బట్టి ఇట్లా ఇట్లా అంతా చేసేసి ఒక బాక్స్ లాగా తయారు చేసేయాలి. దాన్ని ఒక క్యూబ్ లాగా ఈ షేప్ లాగా తయారు చేసేసేయాలి దీన్ని. అంటే ఇట్లా అట్టపెట్టని, ఇప్పుడు మనం ఎట్లయితే అట్టపెట్ట ఇప్పుడు చాక్ పీస్ బాక్స్ కానీ ఉన్నప్పుడు ఎట్లా మొత్తం అన్ని పార్ట్స్ ఇట్లా డివైడ్ అంటే మొత్తం చించేయకూడదు, అది అట్లనే ఉంటుంది. మళ్ళీ మొత్తం మనం అన్ని ప్యాక్ చేసేస్తే ఇట్లా చుట్టూరు ఏ పక్కన ఆ పక్క పెడితే మళ్ళీ బాక్స్ లాగా ఉండాలన్నమాట. అట్లా ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సెట్ చేస్తే దీనిలాగా ఉండాలి. వీళ్ళందుకని ముక్కలుగా చేసేయలేదు, ఒక దగ్గర చేసేసి దాని ద్వారా ఇప్పుడు అన్ని పెడితే మళ్ళీ వాటన్నింటిని కూడా మనం ఇలా అరేంజ్ చేసేసేయాలన్నమాట. అట్లా అరేంజ్ చేయమని మేడం టాస్క్ ఇచ్చింది వాళ్ళ మేడం. నెక్స్ట్ పేజీ తిప్పండి. మరి మీరైతే ఇలా చేయగలరా? మీకే ఇదే ఇలా ఇచ్చారనుకోండి, మీరు డైస్లాగా ఫామ్ చేయగలరా? వీటన్నిటిని మళ్ళీ యాసిడ్గా పెట్టేసేసి ఒక బాక్స్లా తయారు చేసేసేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఈ రెండింటిని ఈ పక్క వెనక్కి పెట్టేసేయాలి, ఇది ముందుకు పెట్టేసేయాలి. ఇవి ఇట్లా చుట్టేస్తే మనకు అయిపోతుంది, ఇది వచ్చేస్తుంది ఈజీనే. అన్నీ మీరు ఇట్లా ఇమాజిన్ చేసుకోవడమే. చూడండి, నెక్స్ట్ ఇది చూడండి. నెక్స్ట్ పేజ్లో యాక్టివిటీ 3 nets హ్యావ్ బీన్ గివెన్ బిలో. 3 నెట్ షేప్లో ఉన్నటువంటివి ఇట్లా ఇచ్చారంట. అయితే ట్రేస్ దెమ్ ఆన్ పేపర్. వాటిని మీరు ఏం చేయాలి, ఆ నెట్ పేపర్స్ షేప్ని మీరు ఏం చేయాలి, పేపర్ మీద డ్రా చేయండి అని అంటారు, పేపర్ మీద. అయితే ఆన్ పేపర్, ట్రేస్ దెమ్ ఆన్ పేపర్ అంటే ఏంటిది, ఇప్పుడు మీకు ఇట్లా ఒక షేప్ ఇచ్చారు అనుకోండి, మీరేం చేయాలి, ఆ పేపర్ మీద ఇట్లా దీని షేప్ ఉన్నదాన్ని ఇట్లా ట్రేస్ చేయమంటున్నారు. ఇట్లా చేయమన్నారు, ట్రేస్ చేయమంటే ఇట్లా వేయమన్నమాట మీకు ఇచ్చినటువంటి షేప్. కట్ అలాంగ్ ద డార్క్ లైన్స్ విచ్ ఆఫ్ దీస్ నెట్స్ కెన్ బి ఫోల్డ్ ఇంటూ క్యూబ్ షేప్డ్ ఫిగర్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఏమి ఇట్లా చేయకుండా వాళ్ళే అంతా ట్రేస్ చేసేసారు, వాళ్ళే చేశారు. ఇట్లా ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం చేయమంటున్నారు, వాటిని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ అరేంజ్ చేసుకుంటూ క్యూబ్ షేప్ తెప్పియాలి. క్యూబ్ షేప్ అంటే ఆ డైస్ షేప్ తెప్పియాలంట. ఫస్ట్ ఈ ఫిగర్ని మీరు అలా తెప్పియగలరా అని అంటున్నారు వాళ్ళు. ఇట్లా మీకు ఇక్కడ 3 ఫిగర్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు అంతా ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. చూడమ్మా,
ఇగో ఇక్కడ 3 ఫిగర్స్ ఇచ్చారు. ఈ 3 ఫిగర్స్ని ఫోల్డ్ చేస్తే ఇట్లాంటి డైస్ మనం తయారు చేయగలగాలి. ఈ నెంబర్లతో మనకు పని లేదు, 1 2 3 నెంబర్లకు పని లేదు, అన్ని షేపులు కరెక్ట్గా ఉండేటట్టు డైస్ ఫామ్ చేయాలి. 6 ఫేసెస్ వచ్చేటట్టుగా డైస్ ఫామ్ చేయాలి. అట్లా దీన్ని ఫామ్ చేయగలమా మనము అని అంటున్నారు వాళ్ళు. అంటే ఏంటిది ఇప్పుడు చూడండి, ఇట్లా ఇమేజిన్ వాళ్ళు మొత్తం ఇట్లా ఇచ్చారు. వాళ్ళు ఇట్లా ఎన్ని ఇచ్చారు? 3 మొత్తం ఇట్లా 1 2 3. నెక్స్ట్ ఇక్కడ డార్క్ లైన్ ఇచ్చారు. ఇట్లా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవి 4 షేప్లు అనమాట. వీటిని ఏం చేయాలి? ఇట్లా ఫోల్డ్ చేద్దాం. ఇప్పుడు ఇట్లా ఉంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ 2 ఇట్లా ఉన్నాయి అట్టపెట్టలాగా, ఇట్లా 4 ఉన్నాయి అతుక్కొని ఉంది. మనం ఏం చేయాలి? ఇట్లా దీన్ని ఇట్లా తిప్పాము ఇప్పుడు బాక్స్. నెక్స్ట్ దాని పక్కన ఇంకొకటి ఉంది, దాని పక్కన ఏం చేస్తాం? మనం దీన్ని ఇట్లా తిప్పుతాం. ఇప్పుడు 3 ఫేస్లు వచ్చినాయి మన బాక్స్కి, 3 ఫేస్లు వచ్చినాయి. దీన్ని ఏం చేస్తాము? ఇటువైపు తిప్పుతాం. ఇక్కడ దీన్ని ఫస్ట్ దాని వైపు ఖాళీగా ఉంటుంది, ఫస్ట్ దాని వైపు ఖాళీగా ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇట్లా తిప్పినామమ్మా, ఇట్లా షేప్ వస్తుంది. ఈ రెండింటి ద్వారా ఈ షేప్ వస్తుంది మనకి. దీన్ని అటువైపు తిప్పితే ఈ షేప్ వస్తుంది. బాక్స్ నేను చెప్పేది డైస్ బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇట్లా తిప్పితే మీకు బాగా ఇది వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఇట్లాంటి షేప్ ఒకటి వస్తుంది అన్నమాట, బాక్స్ షేప్ లాంటిది. ఇట్లా మీకు ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు. ఇక చూడండి, ఇట్లా ఉందా బాక్స్? మీరు ఒక బాక్స్ చాక్ పీస్ బాక్స్ ఒకటి ఉందనుకోండి, దాన్ని ఇట్లా తీసామనుకోండి. ఇప్పుడు ఈ అట్టపెట్టి ఇట్లా లోపలికి వెళ్ళింది అనుకోండి, మీకు ఏంటిది? ఎల్ షేప్ లాగా కనిపిస్తుంది. ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది, అవునా? దీన్ని తీస్తే ఈ షేప్ వస్తుంది. మనం దీన్ని తీస్తే దానికి ఫోల్డ్, దీని వెనక భాగం వస్తుంది. ఇక్కడ ఉండేటువంటి పార్ట్కి వెనక భాగం వస్తుంది. అయితే ఇలా వచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు? మనకు పైన ఇచ్చాడు షేప్స్. పైన ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్గా రాదు. దీనికి దగ్గరలో ఉంటేనే మనం దాన్ని తిప్పి బాక్స్ తయారు చేయాలి. కానీ ఎక్కడో పైన ఇస్తే ఆ 3 ముక్కలు తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేయడానికి రాదు షేప్. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంతో మనము కరెక్ట్గా ఫామ్ చేయలేము డైస్, ఎందుకంటే అది ఎక్కడో మూలకు ఉన్నాయి. ఇది చూడండి, కింది చూడండి, సెకండ్ ఫిగర్ చూడండి. ఇక 4 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ ఫిగర్లో 4 పార్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక పార్ట్ ఉంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సెకండ్ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి, కొంచెం అయినా ఐడియా వస్తుంది. ఇప్పుడు 4 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పార్ట్ ఇట్లా తిప్పుతాము, నెక్స్ట్ ఇట్లా తిప్పుతాము, దానికి ఇట్లా మాట పెడతాం. ఇప్పుడు ఏం చేస్తాము? ఈ 3 పార్ట్స్ ఇట్లా అయితే 3 వేలలో వస్తాయి. ఈ రెండింటిని క్లోజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, కింద క్లోజ్ చేయడానికి, పైన క్లోజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అట్లా మీకు ఏమైతే డైస్ ఫామ్ అయిపోతుంది సెకండ్ ఫిగర్. అర్థమవుతుందా? ఇట్లా చేయడం వల్ల సెకండ్ ఫిగర్ కంప్లీట్గా అవుతుంది. మళ్ళీ థర్డ్ ఫిగర్తో చేయలేము. మనం చేయొచ్చు. చూడండి, థర్డ్ ఫిగర్తో కూడా ఇట్లా 3 భాగాలు ఉంటాయి. ఇట్లా చూడండి, థర్డ్ ఫిగర్తో కూడా చేయొచ్చేమో అనిపిస్తుంది. ఫస్ట్ ఇట్లా పైన ఒకటి ఉంది కాబట్టి దీన్ని ఫోల్డ్ చేసేస్తాము. ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇట్లాంటి షేప్ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్, దాని బ్యాక్ సైడ్ ఇట్లా ఏమో రావచ్చు అనుకుంటా. ఇది థర్డ్ది కూడా రావచ్చు అనుకుంటా. 2 టిక్ చేసుకోండి. ఫస్ట్ వన్ రాంగ్ పెట్టండి. మీరు ఇది రావాలి అని అంటే మీరు ఏం చేస్తారు? మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా, మ్యాచ్ బాక్స్ షేపులు కూడా అంతే. ఒక్క సైడే చించండి, ఇంకా మ్యాచ్ బాక్స్ కానీ చాక్ పీస్ బాక్స్ కానీ అట్లాంటి స్క్వేర్ షేప్లో ఉండేటటువంటివి అయితే మీకు బాగా క్లోజ్ చేయడానికి ఇది చేయడానికి వస్తుంది. ఇప్పుడు మ్యాచ్ బాక్స్లో మొత్తం ఇది బయటకు వస్తుంది కదా, లోపలిది. అలా బయటకు వస్తే మళ్ళీ మీరు అటాచ్ చేయడానికి రాదు మ్యాచ్ బాక్స్ అయితే. దీంతో అయితే వస్తుంది, డైస్తో అయితే వస్తుంది. డైస్ షేప్లో ఉన్నటువంటి ఏ కార్డ్బోర్డ్ అయినా మీరు తీసుకొని ఒక సైడ్ కట్ చేసేస్తే మీకు ఇట్లాంటి షేప్లు వస్తాయి అనమాట. అది మొత్తం తీసిన తర్వాత మీరు మళ్ళీ అరేంజ్ చేయగలుగుతున్నారా లేదా, షేప్లు ఎట్లా ఉంటాయి అది చూసుకోవాలి. మొత్తం మళ్ళీ ముక్కలు కట్ చేస్తే రాదు, చూడండి షేప్ రాదు. నెక్స్ట్ తర్వాత చూడండి, లుక్ ఎట్ ద గివెన్ నైట్స్, టిక్ ద వన్స్ దట్ కెన్ బి ఫోల్డ్ ఇట్ ఇంటూ ఏ క్యూబ్. మీరేం చేస్తారు? వీటిలలో క్యూబ్ షేప్లో ఫామ్ అయ్యేటటువంటి వాటికి టిక్ చేసేయమంటున్నారు. క్యూబ్ షేప్లో ఫామ్ అయ్యే వాటికి ఫస్ట్ వన్ని ఫామ్ చేయొచ్చు. మనం ఫస్ట్ వన్ని క్యూబ్ షేప్లో ఫామ్ చేయొచ్చు. ఇది ఎట్లా చేయొచ్చు అనే దాన్ని కార్డ్బోర్డ్, మీ దగ్గర ఉన్నటువంటి చాక్ పీస్ బాక్స్ ఏదైనా సరే వేకెంట్ తీసుకొని మీరు ఇలా కట్ చేసుకొని మీరు మళ్ళీ ఫోల్డ్ చేయడానికి మళ్ళీ బాక్స్ షేప్ రావాలి. అది మీరు చేయాల్సింది. ఒకవైపు కట్ చేసుకొని మళ్ళీ బాక్స్ షేప్గా దాన్ని తీసుకురాగలిగితే మీరు ఓకే. అట్లా ఈ షేప్లలో వేట్లలో వస్తుందో మీరు చూసుకోవాలి. ఫస్ట్ సెకండ్ వన్ కరెక్ట్గా వస్తాయి.
నెక్స్ట్ ఫోర్త్ రాదు చూడండి. థర్డ్ వన్ రాదు, ఫోర్త్ వన్ కూడా వస్తుంది. గ్రీన్ కలర్ కూడా వస్తుంది, రెడ్ రాదు. నెక్స్ట్ ఎల్లో కూడా, ఎల్లో ఎందుకు రాదంటే అంతా ఒక వేళలో ఉన్నాయి, కింది నుంచి పై దాకా ఉన్నాయి, మన సైడ్కి ఎట్లా క్లోజ్ చేస్తాం మనం, రాదు. సో ఫిఫ్త్ వన్ రాదు, రాంగ్ పెట్టేసాను ఫిఫ్త్ వన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేటట్టుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. సిక్స్త్ వన్ ఒక బాక్స్కి ఇట్లానే ఫస్ట్ ఒక క్లోజ్ ఉంటుంది, ఇవన్నీ ఫోల్డ్ చేస్తే కింద కూడా క్లోజ్ చేయడానికి ఒకటి ఉంది, ఒకటి వచ్చింది కదా కింద కూడా క్లోజ్ చేయడానికి. సిక్స్త్ ఫిగర్ బ్రౌన్ కలర్ది. ఓకే, ఇది కూడా వస్తుంది చూడండి, బ్రౌన్ కలర్ది కూడా. నెక్స్ట్ చాక్లెట్ కలర్ది మాత్రం రాదు. రెండు క్లోజింగ్ ఇవన్నీ మనకి క్లోజింగ్ ముక్కలు మాత్రము కరెక్ట్గా ఏదో ఒక దానికి ఉండాలి, ఉంటేనే పైన కింద క్లోజ్ చేయడానికి వస్తుంది, అవునా. ఇది మాత్రం రెండు ఒకటే సైడ్ ఉంది కాబట్టి ఇది రాదు చూడండి. లాస్ట్ వన్ రెండు అంటే క్లోజింగ్ అంటే ఏంటి, పైన కింద ఇట్లా మూసేయడానికి అనమాట, అప్పుడే కదా బాక్స్ షేప్ మనకు వచ్చేది. అట్లా ఇవేమైంది, రెండు ఒకటే వైపు ఉన్నాయి, ఒకటే వైపు ఉంటే నీకు క్లోజింగ్కి ఎట్లా వస్తాయి, ఇక్కడ మనం ఇది రిజెక్ట్ చేయొచ్చు, రాదు అని, షేప్ కుదరదని. ఓకేనా. నౌ డ్రా ఎ డిఫరెంట్ నెట్స్ దట్ కెన్ బి ఫోల్డెడ్ ఇంటూ ఏ క్యూబ్ ఇన్ యువర్ నోట్బుక్. మీరు ఇట్లానే ఏదైనా సరే క్యూబ్ ఫామ్ అయ్యేటట్టుగా మీరు ఇలాంటి షేప్స్ మీరు డ్రా చేయగలిగితే డ్రా చేయండి అని అంటున్నారు. ఆల్సో డ్రా ఎ నెట్ దట్ విల్ నాట్ గివ్ యూ క్యూబ్. మీరు డ్రా చేసేసి వాటిల్లో ఏవి క్యూబ్ షేప్గా డ్రా చేయగలరు, ఏవి చేయలేము అనేది చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చూడండి, కెన్ యూ డ్రా షేప్స్ ఆన్ దీస్ డాట్స్. మీ అక్కడ వాళ్ళు డాట్స్ షీట్ ఒకటి ఇచ్చారు, పేపర్ ఇస్తే డాట్స్ షీట్స్ ఇచ్చారు. వీటిలలో మీకు ఎన్ని షేపులు మీరు డ్రా చేయగలరో ఆ డాట్స్ని కట్ చేసుకుంటూ, ఇప్పుడు చూడండి ఫస్ట్ 3 డాట్స్ ఇట్లా ఉన్నాయి, డాట్స్ అన్ని డాట్స్ షీట్స్ ఇచ్చారు, ఇట్లా ఇచ్చారు, మీ ఇష్టం ఇట్లా డ్రా చేయండి, ఎట్లా డ్రా చేయండి, ఇలా డ్రా చేయండి, ఇంకా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇట్లా డాట్స్ రీడ్ చేసుకుంటే ఇట్లా ఎన్ని షేపులు మీరు డ్రా చేయగలుగుతాను, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, క్యూబ్ కానీ, క్యూబాయిడ్ కానీ, ట్రయాంగిల్, ఇలాంటివన్నీ కూడా ఇట్లా మీరు మొత్తము ఇవన్నీ డ్రా చేయాలి చూడండి ఈ డాట్స్ షేప్లో. ఓకే, డాట్స్ షేప్లో ఉన్నవన్నీ కూడా ఇట్లా మీరు డ్రా చేసి పెట్టేసారు. ఇదంతా ఫిలప్ చేసేసుకోండి, ఆ డాట్స్ని మీట్ చేయాలి, ఎక్కడ డాట్స్ వేస్ట్ చేయకుండా అన్నీ మీట్ అయ్యేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ తర్వాత చూడండి పేజ్ నెంబర్ 69, ప్లేయింగ్ విత్ షాడోస్. ఇవి చాలామంది టెక్నిక్గా, కొంతమంది చాలా తెలివిగా కూడా చేస్తుంటారు. ఆ షాడోస్ నీడ ఎప్పుడు వస్తుంది మనకి, రూమ్ అంతా చీకటిగా ఉండి ఏదో మనం ఒక క్యాండిల్ కానీ టార్చ్ కానీ వేసినప్పుడు గోడ మీద నీడలు పడుతుంటాయి, షాడోస్ పడుతుంటాయి. అలాంటి సిచ్యువేషన్లలో మనము ఏదైనా సరే చేతితో షేప్స్ చేసామనుకోండి, ఆ షేప్స్ చక్కగా చూడండి వాళ్ళు చేశారు చూడండి, అట్లా వేలో కుందేలు కనిపిస్తుంది చూడండి, ర్యాబిట్, అవునా. తర్వాత చూడండి ఒకటి బర్డ్ లాగా ఉంది, గద్దలాగా. నెక్స్ట్ చూడండి డాగ్ షేప్ కూడా బాగా వచ్చింది చూడండి ప్రతిదీ కూడా. నెక్స్ట్ ది మొసల, క్రొకడైలా, ఏదో సంథింగ్ అట్లాంటి షేప్స్ చూడండి వాళ్ళు డిఫరెంట్గా షాడోలతో. ఇంకా మీరు టెక్నిక్గా మీకు ఆ ఐడియాస్ రావాలంటే అక్కడ క్యాండిల్ పెట్టేసుకొని దాని మీద ఎక్కడైతే షాడో పడుతుందో అటువైపు మనం గోడ దగ్గరికి చూస్తే మనకి ఇష్టం వచ్చినటువంటి వేలో మనం కూడా షాడోస్ అట్లా తయారు చేసి షేప్స్ తయారు చేసి అది ఫైండ్ అవుట్ చేయమని చెప్పాలి మీ ఫ్రెండ్స్కి, మీ ఇంట్లో ఉన్న మెంబర్స్కి. నెక్స్ట్ చూడండి అది ఎట్లా చేయాలో ఆమె ఒకటి చూపించారు చూడండి, మేక్ డిఫరెంట్ యానిమల్ షాడోస్ యూజింగ్ యువర్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్ ద్వారా మీరు డిఫరెంట్ యానిమల్స్ షాడోస్ మీరు కూడా తయారు చేయండి అని అంటున్నారు. నెక్స్ట్ వాణి అండ్ హర్ గ్రాండ్ మదర్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ షాడోస్ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. వాళ్ళు షాడోస్ వస్తువులను యూజ్ చేస్తున్నారు చూడండి. ఆమె బుక్ వాడింది, ఇక్కడ అమ్మాయి టార్చ్ పెట్టింది, ఆ బుక్ మీద టార్చ్ పడంగానే అదేమైంది, షాడో వెళ్ళి గోడ మీద పడింది, అవునా. వాణి, వీ కెన్ గెట్ ఎ రెక్టాంగిల్ షాడో ఫ్రమ్ ఎ బుక్. బుక్ పెట్టడం వల్ల ఏమైంది, ఆ షాడో రెక్టాంగిల్ షేప్లో షాడో ఫామ్ అయింది కదా. వీ కెన్ ఆల్సో గెట్ ఎ రెక్టాంగిల్ షాడో ఫ్రమ్ ఏ మ్యాచ్ బాక్స్. ఇలాంటి షాడో రావాలంటే మనం మ్యాచ్ బాక్స్ యూజ్ చేయొచ్చు, నోట్బుక్ యూజ్ చేయొచ్చు, రెక్టాంగిల్ షేప్లో రావాలంటే ఇట్లా. నెక్స్ట్ పేజ్ చెప్పండి, కెన్ యూ మ్యాచ్ ద షాడోస్ విత్ ద ఆబ్జెక్ట్స్, రిమెంబర్ విత్ ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కొన్ని ఇచ్చారు, ఆ మిడిల్లో షాడోస్ ఇచ్చారు. ఏ షాడోకి ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో మనము మ్యాచ్ చేయాలన్నమాట. చూడండి 10 రూపీ నోట్ దేనికి మ్యాచ్, ఏ షేప్లో ఉంది అది 10 రూపీ నోటు, రెక్టాంగిల్ షేప్, సో దానికి మ్యాచ్ చేయండి.
ఇదే రెక్టాంగిల్ షేప్ రావాలంటే ఇటువైపు ఉన్న ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు 3 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ షేప్ షాడోలు ఇక్కడ పడితే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడ షాడోలు పడినాయి అనమాట. ఇప్పుడు నోటికి ఇక్కడ రెక్టాంగిల్ షేప్ వచ్చింది. ఇదే రెక్టాంగిల్ షేపు ఇటువైపు ఉన్న షాడోలకి దేనికి మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. దేనికి మ్యాచ్ అవుతుంది? ఇక్కడ క్యూబైడ్ ఒక బ్రిక్ షేప్ లాగా ఉంది, దానికి మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, అక్కడ మ్యాచ్ అయింది. నెక్స్ట్ మగ్గు ఒకటి మగ్గు లాగా ఉంది. ఆ మగ్గు షాడో ఎక్కడుందో చూడండి. ఉందా? అది మళ్ళీ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్లో ఉండాలని ఏం లేదు. ఉంటే మ్యాచ్ చేయండి, లేకపోతే లేదు, వదిలేసేయండి. నెక్స్ట్ బాల్ షేప్ చూడండి. బాల్ షాడో ఇక్కడ ఉంది. నెక్స్ట్ అదే బాల్ షాడో వచ్చేటటువంటిది అవతల ఆబ్జెక్ట్స్ ఏది ఉంది? 1 రూపీ కాయిన్ ఉంది. అండ్ నెక్స్ట్ యాపిల్ షాడో ఇంకా ఎక్కడైనా ఉందేమో చూడండి. యాపిల్ షాడో ఇంకెక్కడ నాకైతే కనపడట్లేదు. ఇటువైపు యాపిల్ షాడో ఎక్కడుంది? షాడో ఉంది కరెక్ట్. అటువైపు ఆబ్జెక్ట్స్ కూడా సెట్ అయ్యేటట్టు ఉంటే సెట్ చేయాలి, అటువైపు లేదు. నెక్స్ట్ బాల్ ఇక్కడ సర్కిల్ షేప్లో ఉన్నదానికి బాలే మ్యాచ్ చేయాలి. ఎటువైపు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అట్లా చూసేసేయండి. షాడోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి కంఫర్టబుల్గా. నెక్స్ట్ పైన ఒక క్యాలెండర్ లాగా నోట్బుక్ లాగా ఉంది, దానికి రెక్టాంగిల్ షేప్ షాడో సెట్ అయిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ సర్కిల్ చూడండి. తర్వాత పేజ్. Wani saw that there were many objects whose shadows were circles. వేటి షాడోస్ సర్కిల్ షేప్లో కనిపిస్తాయి అని అడుగుతుంది వాణి. ఏ షేప్స్ మనకి? బ్యాంగిల్ కానీ, నెక్స్ట్ బ్యాంగిల్ ఎట్లా మనం ఇట్లా పెట్టామనుకోండి, టార్చ్ పెట్టామనుకోండి, ఇట్లా షేప్ కనిపిస్తుంది. అవునా, ఇది సర్కిల్ షేప్లో కనిపిస్తుంది. ఇదంతా క్లోజ్ అయినట్టు కనపడదు, ఎందుకంటే బ్యాంగిల్ ఇదంతా మిడిల్లో ఓపెన్గా ఉంటుంది కదా. సో మనకి సర్కిల్ షేప్ ఒకటి కనపడుతుంది, ఇదంతా బ్లాక్గానే కనపడుతుంది, మామూలుగానే కనిపిస్తుంది, ఏమి ఉండదు అక్కడ షాడోస్ కాబట్టి. And next, close the door. Next day, Vani drew a circle with her bangle in the school. Okay. Gautam also drew a circle with his coin. Circle racer. Next, Sujata took a rope. He tied thick pieces of wood on both ends of the rope. Rope ki rendu వైపులా కూడా చెక్క ముక్కల్ని కట్టిందంట. రోప్ అంటే ఒక తాడు. ఒకవైపు ఒక చెక్క ముక్కను గట్టిగా కట్టిందంటే టై చేసింది, ఇంకొక వైపు కూడా కట్టింది. 2 sides రోప్ కట్టేసింది. కట్టి ఏం చేసింది? ఆ రోప్ని ఏం చేసింది? ఒకవైపు మిడిల్లో గుచ్చింది చూడండి. గుచ్చేసేసి రెండో వైపు చూసారా? రెండో వైపు స్టిక్ కట్టింది కదా, టై చేసింది కదా, దాన్ని ఏం చేశారు? చుట్టూరు ఇట్లా తిప్పుకుంటూ పోయింది. చూడండి అమ్మాయి చేసే పని. అప్పుడు ఏ షేప్ వచ్చింది? అలా తిప్పితే సర్కిల్ షేప్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ Vani, try this student. Vani wants to make a smaller circle using the same rope. ఇదే రోప్తో చూస్తే ఇందాకేమో పైన ల్యాండ్ ఫీల్డ్ లాగా ఉండే దాంట్లో సర్కిల్ చేసింది. ఒకవేళ స్మాల్ సర్కిల్ చేయాలంటే ఏం చేయాలి? కానీ హౌ కెన్ షీ డూ ఇట్? ఎలా చేయాలి? లెంత్ తక్కువ ఉన్నదాన్ని తీసుకోవాలి, లేకపోతే బ్యాంగిల్ లేకపోతే కాయిన్ అయినా. చిన్న సర్కిల్ డ్రా చేయాలంటే ఇట్లాంటి వేసి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. go outside your friends with your friends, make circles on the ground like Gautam and Sujata. ఈ గౌతము సుజాత లాగా మీరు కూడా అవుట్ సైడ్ బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఇట్లాంటివి ఎప్పుడైనా గేమ్స్ పెట్టినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలి, మన బుక్లో వచ్చినటువంటి యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 3 అండి. డూ యూ రిమెంబర్ ఫైండింగ్ ద సెంటర్ ఆఫ్ స్క్వేర్ ఇన్ ది చాప్టర్ ఆన్ యాంగిల్స్? మీరు చూడారా ఇక్కడ డూ యూ రిమెంబర్ అంట, మీకు గుర్తుందా అని అంటున్నారు. చూడండి ఎక్కడ చేసాం మనం సర్కిల్ షేప్లో? బిఫోర్ పేజ్లో ఎక్కడో చేసాము అని అంటున్నారు. యాంగిల్స్ ఫామ్ చేసేటప్పుడు యాంగిల్స్ ఫామ్ చేసేటప్పుడు మనం ఇవన్నీ ఇదిగో ఇట్లా ఇక్కడ చేసినప్పుడు యాంగిల్ ఫామ్ చేసినప్పుడు సర్కిల్ ఫామ్ అయింది మనకి నిన్న బోర్డు మీద. అదే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. అది గుర్తు తెచ్చుకోండి అని అంటున్నారు. ఎన్ని పేజ్ ఇప్పుడు మనం చెప్పేది? ఆ పేజే తీయండి. అలాగే ఈ సర్కిల్కి మనం కూడా ఫోల్డ్ చేసేసి ఎట్లయితే యాంగిల్ ఫామ్ చేసామో అట్లా ఫామ్ చేయాలి. ఇది యాక్టివిటీ గురించి. నెక్స్ట్ రేడియస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. రేడియస్ అవి చాలా ఇంపార్టెంట్ సర్కిల్కి. ఓకే, ఇప్పుడు హోంవర్క్ రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రేడియస్ చెప్పేదాన్ని కానీ మీకు మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ నా క్లాసెస్ ఉండవు. నెక్స్ట్ మళ్ళీ మండే క్లాస్ ఉంటుంది కాబట్టి ఈ రేడియస్ గోయింగ్ కొడుతుంది.
అందుకోసమే ఇంట్రొడ్యూస్ చేయడం లేదు రేడియస్ గురించి. మీకు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్కూల్స్ అన్నారు కానీ మీకు కాదు కాబట్టి మీ క్లాసెస్ మీకు ఇలా రన్ అవుతూనే ఉంటాయి. నేను మీకు ఇచ్చినటువంటి హోంవర్క్ ఎక్కువ శాతం కోషన్లో 0 యూజ్ చేసుకునేటట్టే ఇచ్చాను, ఎందుకంటే అది గుర్తుపెట్టుకోవాలని. సబ్ట్రాక్షన్స్కి డివిజన్స్కి కంపల్సరీ వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే మీ ప్రాబ్లం కరెక్టా తప్ప అనేది అక్కడే తెలిసిపోతుంది మనకి. నా దాకా అవసరం లేదు. టేబుల్స్ నేర్చుకొని చక్కగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసి పెట్టుకోండి, చేసి సెండ్ చేయండి. ఓకే, సాయిరామ్. ఎవరు